ప్రమాదాలు, వరుస బస్సు ప్రమాదాలు, వరుసగా బస్సుల్లో మంటలు అంటుకోవడాలు సంచలనంగా మారింది. సో కర్నూలు బస్ సంఘటనకు సంబంధించి ఆ సంఘటన మరొక మునిపే కర్నూలులో 20 మంది మరణించారు. కర్నూలులోకి సంబంధించిన సంఘటన మరొక మునిపే వరుసగా ఘటనలు జరుగుతున్నాయి. మొదటిగా కర్నూలు, ఆ తరువాత నంద్యాల విహారీ ట్రావెల్స్, రాజమహేంద్రవరంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఖమ్మం నుంచి విశాఖపట్నం వెళ్తున్నటువంటి ఇంకో బస్, ఇలా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి బస్సు ప్రమాదాలు, ఈ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడంతో ప్రయాణికులు బస్సులో వెళ్లాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు, భయపడిపోతున్నారు. ఇది హైదరాబాద్ వైపుగా వస్తోంది ARBCVR ట్రావెల్స్ బస్. ఈ ట్రావెల్స్ బస్ హైదరాబాద్ వైపుగా వస్తుండగా 36 మంది ప్రయాణికులు దాంట్లో ఉన్నారు. స్లీపర్ బస్ ఇది. సో ఆ బస్సు టైర్ పేలిపోవడంతో డివైడర్ ని దాటుకొని ఎదురుగా వచ్చినట్టు ఒక లారీ కంటైనర్ ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. అక్కడ ఒక DCM డ్రైవర్ వెంటనే ఆ బస్సు దగ్గరికి చేరుకొని అద్దాల్ని పగలగొట్టకపోయి ఉంటే ఈ ప్రమాదంలో మరిన్ని మరణాలు సంభవించి ఉండేవి. ఈ ప్రమాదం మరింత నెక్స్ట్ లెవెల్ గా ఉండిపోయేది. రెండు బస్సు లారీ రెండు కూడా పూర్తిగా దగ్ధమైపోయి